హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు అరేబియా కడలి వెబ్ సిరీస్ మూవీ టీం ఉన్నారు. అండ్ ఆగస్ట్ 8న అమెజాన్ ప్రైమ్లో ఒరిజినల్గా వస్తుంది. అండ్ వీ హ్యావ్ సత్యదేవ్ అండ్ ఆనంది. సో వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం ఏంటి సిరీస్ గురించి అండ్ చాలా విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ గారు హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. సత్యదేవ్ గారు హాయ్. సో యాక్చువల్లీ నిన్న అంటే ఐ జస్ట్ వాన్ సే దిస్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ నేను నిన్న మా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టుమారో ఇంటర్వ్యూ ఉంది సత్యదేవ్ గారితో అని చెప్పి, కానీ మై ఆంటీ అంటే అత్త షీ సెడ్ లైక్ నేను చెప్పానని చెప్పు, చాలా బాగా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడని చెప్పానని చెప్పుకున్నారు. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ తెలుగు ఆడియన్స్లో కానీ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు లైక్ అలాంటి కాంప్లిమెంట్స్ వింటున్నప్పుడు? ఫస్ట్లీ అంటే దానికోసమే కదా పనిచేసేది. ఎనీ కాంప్లిమెంట్ అంటే కొంతమంది అనుకుంటారు ఎన్నో వింటాడు కదా మనం చెప్తే ఏమనిపిస్తుంది అని, బట్ ద స్మాలెస్ట్ ఆఫ్ కాంప్లిమెంట్ నాకు అంతే హై ఇస్తుంది. ఎవరైనా లిఫ్ట్లో వస్తుంటాం లేకపోతే ఇక్కడ సడన్గా కనిపించి మాట్లాడతారు. మాకు యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే ఆ చిన్న చిన్నవి మా డే అంతా చాలా హ్యాపీ చేసేస్తాయి అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పావు, ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా నేను చెప్పాను బికాస్ సార్ అలాంటి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ వాళ్ళకి చాలా డీప్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ చేశారు అండ్ ఫినామినల్ పర్ఫార్మర్. సో నా ఫ్రెండ్స్ అందరూ సత్యదేవ్ గారితో చేసినారంటే హాయ్ చెప్పాను, బిగ్ ఫ్యాన్ అని చెప్పాను, వాయిస్ కి ఫ్యాన్ అని చెప్పాను. సో అరేబియా కడలి అని మీకు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు మీకు అంటే కొన్ని ఏదైనా చెప్పినప్పుడు మనం చేయాలా వద్దా మనకు ఫస్ట్ ఒక ఆలోచన వస్తుంది. మీకు అరేబియా కడలి ఇది వెబ్ సిరీస్ నరేట్ చేసినప్పుడు మీకేమనిపించింది? నాకు ఏ హెజిటేషన్ లేకుండా ఫస్ట్ కాల్లోనే ఓకే చెప్పేశాను. బికాజ్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ రీచ్ చాలా బాగుంటుంది. క్రిష్ సార్ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ లైక్ సత్యదేవ్ గారు ఉన్నారు అండ్ అందరూ నాకు నచ్చిన టెక్నీషియన్స్ ఉన్నారు. క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంటుంది. వెరీ స్ట్రాంగ్ ఉమెన్. నాకు అసలు చెప్పేదే లేదు. ఇమీడియట్లీ ఐ సెడ్ ఇట్. సత్యదేవ్ గారు అండ్ జనరల్లీ ఇది కొంచెం రూటెడ్ కదా, చాలా రూటెడ్ సీ బేస్ ఉంటుంది ఇదంతా. సో మీకు చెప్పినప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ ఇన్ మైండ్? అదే చెప్పారు నాకు కూడా. మీకేముంది మైండ్లో ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు? నాకు నేను ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే ఈ కథ వింటేనే అలా అనిపిస్తుంది. డెఫినెట్లీ అరే ఐ వాంట్ బి పార్ట్, ఇందులో మనం చేయకపోతే మిస్ అవుతాం అన్న ఫీలింగే వస్తుంది. మెయిన్ ఏంటంటే నేను ఇందాక అన్నట్టు రూటెడ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అందులో ఏంటంటే ఒక ఎమోషన్తో డ్రైవ్ అయ్యే క్యారెక్టర్, ఒక రెస్పాన్సిబిలిటీతో డ్రైవ్ అయ్యే క్యారెక్టర్ బద్రి. వాడికి గంగా అనే ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. తర్వాత వాడికి ఒక చెల్లి, అమ్మ, వాళ్ళపైన డిపెండ్ అయ్యే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు. వాళ్ళందరూ ఫిషర్మెన్. ఆ ఊర్లో వాళ్ళకి ఫిషింగ్ చేసుకోవడానికి ఒక జట్టి లేదనమాట. ఆ జట్టి లేపడం వల్ల ఆ జట్టి ఏంటంటే వీళ్ళు కంట్రోల్ అంటే వీళ్ళు లాంచ్ ప్యాడ్ లాగా ఆ బోట్స్ అన్ని వేసుకొని వెళ్ళడానికి ఉండే ఒక జట్టి ఉండదు వీళ్ళకి. దానికోసం ఫైట్ చేస్తూ ఉంటారు గంగా అండ్ బద్రి. ఈ ఊరికి జట్టి రావాలి, లేకపోతే అందరూ మత్స్యకారులు అందరూ ఇక్కడి నుంచి 6 నెలలు ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి వేరే దగ్గర ఎక్కడికో వెళ్ళి ఫిషింగ్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో మా ఫ్యామిలీస్ మేము మిస్ అవుతున్నాం. సో మా ఇద్దరిది ఒక పోరాటం అనమాట. అంటే ఈ ఊరికి జట్టి తీసుకురావాలని ఒక స్పేస్. అలాంటి ఇక్కడి నుంచి ప్రతిసారి ఆ వలస వెళ్ళి ఆ వలస చేసుకొని రావాల్సిన ఒకానొక వలస టైంలో తనకి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్నది ఆబ్వియస్లీ మీ సిరీస్లో చూడాలి. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ పెద్దదైపోతూ ఉంటుంది. అండ్ నేను ఒకవైపు మా వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంటారు, వైపు గంగా ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫైట్ అంటే తను ఇద్దరి పోరాటంని మనం చదువుకున్న వాళ్ళే. నేను మధ్యలో ఆపేసి ఉంటాను ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. తను ఒక టీచర్ తను. సో అలా చాలా మంచి క్యారెక్టర్ ఆర్క్స్ ఉన్న వెంటనే వినగానే అదే అనిపించింది, అరే మనం మిస్ అవ్వకూడదు అసలు, గ్యారెంటీ చేయాలని చెప్పి. మీకు అంటే మీ కెరీర్లో ఇది నాకు తెలిసి ఇన్ని లాంగ్వేజ్లో రావడం ఇది ఫస్ట్ టైమా? అంటే ముందే ఏమైనా వచ్చాయి? లేదు, ఇదే ఫస్ట్ టైం కదా. అంటే మిగతా వచ్చాయి. రామ్ సేతు చేశాను కదా, అవునవును. తర్వాత గాడ్ ఫాదర్ కూడా అంతే. అంటే తమిళ్లో కొంచెం వచ్చింది కాబట్టి ఇది వైడ్ రేంజ్ కదా, ఒక 240+ టెరిటరీస్లో రిలీజ్ అవుతుంది. లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. మిగతా లాంగ్వేజ్ అన్నిట్లో కూడా సబ్ టైటిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పక్కన స్పానిష్, పోర్చుగీస్ అట్లా కూడా వస్తుంది. సో సత్యదేవ్ యాక్ట్ చేస్తున్నది ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో, అన్ని కంట్రీస్ లో. అంటే ఒక యాక్టర్ గా నీకు అదే కదా మెయిన్. ఇది బిగ్గర్ అనుకుంటా కదా మీకు? డెఫినెట్లీ
ఇట్స్ జస్ట్ ద స్టార్ట్. ఇంకా చేద్దాం, పక్కన మార్స్ వీనస్ కూడా. సో నెక్స్ట్ వేరే ప్లానెట్స్ లో కూడా సత్యదేవ్ గారి మూవీ రాబోతుంది. అండ్ దీనికి పర్టికులర్లీ మీకు ఇది నెరేట్ చేసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే ఇప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ కానీ ఆ కమ్యూనిటీలో చేసేటప్పుడు కానీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఇందాక చెప్తున్నారు జనరల్లీ బోట్లో సీక్వెన్సెస్ ఉన్నాయి, బోట్ షూటింగ్స్ ఉంటాయి డైలీ, అంటే ఆన్ ద ప్లేస్ కాకుండా మనం లోపలికి వెళ్ళి షూట్ చేయాల్సిన ఎపిసోడ్స్ ఉంటాయి. సో అలాంటి ఎపిసోడ్స్ చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా షూట్ చేశారు? జాగ్రత్తలు ఏం లేవు, అంటే క్రూ కంటే హ్యాపీగా లైఫ్ జాకెట్స్ వేసుకోవచ్చు, మేము వేసుకొని యాక్ట్ చేయలేం కాబట్టి. బట్ అమెజాన్ టీమ్ అండ్ అందరూ చాలా పగడ్బందీగానే ప్లాన్ చేశారు, గట్టిగా ప్లాన్ చేసాం. గజేతగాలను పెట్టారు అక్కడ. సో ఏదైనా మీకు ఈత వచ్చా? నాకు రాదు. ఈత రాదు, మునగడం బావచ్చు. ఈత రాకపోయినా ఈ మధ్య అన్ని ఈత రాకుండా మీరు ఈ సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ చేయాలంటే ఈత వచ్చి ఉండాలా అండి? ఈత వచ్చి అంటే నాకు అరే సీలో సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, ఈ మధ్య ఆయన అన్ని సీలోనే చేస్తున్నారు ఎక్కువ. సో ఈత రాదు అంటే బస్సు ఇప్పుడు సముద్రం మధ్యలో 10 కిలోమీటర్లు తీసుకుపోయి అక్కడ ఈత వచ్చినా ఏం చేసేది. సో ఎందుకు నేర్చుకోవడం అని చెప్పి నేర్చుకోలేదు. సో టెక్నికలీ అదొకటి, ఒక 10-15 days 20 days దగ్గర సీలోనే చేసాం. యా ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే అలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడే నీకు మజా వస్తుంది చేయడానికి, ఇంకా ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. రేపు పొద్దున్న ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, 20 రోజులు ఇక్కడ ఉన్నాను, ఎండ, ట్యాన్, వామిటింగ్స్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ స్వీట్ మెమరీస్. లైక్ ఇలాంటి ఒక ప్రోడక్ట్ వచ్చినప్పుడు అరే దీనికోసం చేసాము తప్పులేదనిపిస్తుంది. అండ్ మీరు జనరల్లీ అంటే మీ క్యారెక్టర్స్ చూసుకుంటే లైక్ ఫ్రమ్ బస్ స్టాప్ నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం మీరు బయట నార్మల్ ఆఫ్లైన్ స్టైలింగ్లో చాలా బాగా పోర్ట్రే అవుతుంది, కానీ సినిమాలకు వెళ్తే వెరీ న్యాచురల్, వెరీ రూటెడ్, వెరీ అంటే ఇంకా అసలు డీ గ్లామర్ అంత లెవెల్కి ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయి మీకు? ఎప్పుడైనా ఆలోచించారా ఇది? సార్ చెప్పినట్టు నాకు అంతే. ఐ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అండ్ మరీ గ్లామరైజ్ గా అట్లా రీసెంట్ గా ఎప్పుడు అంత మేకప్ తో ఎప్పుడు చేసినవి లేవు కదా, అన్ని లో డల్ లైట్ లో మేకప్ లోనే చేసినవి ఎక్కువ ఉన్నాయి కదా. అప్పుడే కనెక్ట్ అవుతారు కదా ఆడియన్స్ కూడా. అండ్ రియల్ లైఫ్ లో అలా ఉండము, ఒక క్యారెక్టర్ అనేది లైక్ ఈ మూవీలో నేను సో శ్రీకాకుళం డైలెక్ట్ మాట్లాడాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఛాలెంజెస్, అక్కడ రియల్ లైఫ్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తే అమ్మో ఇంత ఉందా. సో ఈచ్ క్యారెక్టర్ ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకుంటున్నాను. నాకు లైక్ సో బేసికలీ తనకి ఎవరు కూడా అంటే ఫస్ట్ ఇలా వెళ్ళిపోగానే మొత్తం మట్టి పూసేసుకొని చేసుకోవాలి అంటే ఇష్టం ఉంటుంది, బట్ ఆ ఫేస్ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి కదా, పర్ఫార్మెన్స్ మ్యాచ్ అవ్వాలి కదా. సో ఆనందికి అది ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ డెఫినెట్లీ. తను మీరు అన్నట్టు రెండూ చేయగలుగుతున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ నా దృష్టిలో. ఇప్పుడు ప్రేమంటే అనే సినిమా తను చేశారు, ఇప్పుడు అరేబియా కడలి చేశారు, దానికి ముందు కాయల్ అనే ఒక సినిమా, తమిళ్లో తను ఆ సినిమా వల్ల చాలా ఫేమస్ అయింది, అందుకే పేరు కూడా మార్చి కాయల్ ఆనంది అని పేరు. అంటే అది నా దృష్టిలో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ థింగ్ అనమాట. అంటే అంత అలా మీరు చేయగలుగుతున్నారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకోటి నేను ఆనందితో చేస్తున్నప్పుడు తను అసలు లైన్స్ బీభత్సంగా గుర్తుపెట్టుకుంటుంది, హ్యూజ్ పేపర్స్ ఉంటాయి, ఎలా చేస్తుందని నేను అంటే ఒక ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. నాకు ఎమోషనల్ సీక్వెన్స్ అప్పుడు నాకు కొంచెం కష్టం, నేను చాలా కొంచెం ఆరాక్షన్ చేసి కానీ ఏంటంటే చేసి వెంటనే అయిపోయింది కదా ఈజీగా తను చేసేస్తుంది అని అనుకునేవాడిని. లైన్స్ కూడా చాలా స్ట్రాంగ్ మెమరీ తను. చాలా దీంట్లో కూడా ట్రైలర్ ఒక లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ లైన్ ఈజీ అది ఈజీనా? ఓకే ఓకే, చిన్న లైన్ అది మాకొకటే అదొకటే కనిపిస్తుంది. అదొకటే నువ్వు సిరీస్ చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది. సో దేర్ ఆర్ మోనోలాగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మోనోలాగ్స్, అవన్నీ సింగిల్ టేక్స్ అన్ని కొట్టేసేవారు తను. I think thank you sir. లేదు more opportunities. Thank you many so more. much. Yes. సత్య గారు అంటే ఒక IBM లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి స్ట్రగుల్స్ పడి క్యారెక్టర్స్ చేసుకుంటూ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సత్యదేవ్ అనగానే ఒక మంచి యాక్టర్, ఒక గుడ్ యాక్టర్, సత్యదేవ్ కోసమే స్క్రిప్ట్స్ రాసుకుంటూ నేమ్ రాసేటప్పుడు ఫస్ట్ ఈ క్యారెక్టర్ సత్యదేవ్ అని రాసుకునే లెవెల్కి మీరు యూ కేమ్. సో ఈ ప్రాసెస్, ఈ జర్నీ అంతా హౌ యూ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి మోస్ట్లీ, హౌ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ నౌ? అదే డెఫినెట్గా
కూర్చొని ఆలోచించుకున్నప్పుడు అంటే జనరలీ నేనే కాదు ఎవరు కూడా ఎక్కడి నుంచి వచ్చాం అన్నది ఎవరైనా అడిగినప్పుడే ఒకసారి ఆగి ఒక్కసారి ఆలోచించుకుంటాం. అప్పటి వరకు కూడా మొన్నే జరిగింది కదా అన్నట్టు పర్ఫెక్ట్ ఇంకా రీసెంట్గానే చేసినట్టే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి పర్లేదు బాగానే నెట్కి వచ్చాను. దట్స్ బికాస్ ఇంకా ఈదాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయ్యో చాలా ఉంది. అంటే నా బుర్రలో ఉన్న డ్రీమ్ నీకు చెప్పానంటే నువ్వు పారిపోతావు. అంటే పెద్ద ఐ డ్రీమ్ బిగ్ అండ్ ఐ వాంట్ టు అచీవ్ బిగ్. అందులో అసలు నేను అది ఓకల్గా ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఐ నో నా లోపల ఏంటనేది నాకు తెలుసు. అండ్ అందరికీ అది ఉంటుంది, జీల్ ఉంటుంది, అది పెట్టుకుంటే అప్పుడే నీకు ఇంకా వెళ్ళాలి అన్నది. అండ్ ఒక విధంగా కూడా అంటే లైఫ్ లో కొంచెం ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్ కూడా, కంటెంట్ గా ఉండాలి. బట్ ఇలాంటి కంటెంట్ వచ్చినప్పుడు కంటెంట్ గా ఉండక్కర్లేదు. సో అరేబియా కడలి యాక్చువల్లీ అంటే మొత్తం సిరీస్ అంతా మొత్తం ప్లాన్ అంతా అయిన తర్వాత మీకు అంటే ఈ నరేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత యూ వెంట్ టు ద ప్లేసెస్ అంటే షూట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మీద ఎలా జరిగింది? అంటే ఎన్విరాన్మెంట్ ఇదంతా మీకు ఎలా? జనరల్లీ ఇలాంటి సీ బ్యాక్ డ్రాప్ లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, మీరు ఎలా హౌ యూ హ్యావ్ డన్ అని? ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. మేము మే ఎండ్లో స్టార్ట్ చేసాము, వెరీ హ్యూమిడ్. కాకినాడలో షూట్ చేసాము. ప్రతి ఒక్క అంటే రోజుకి ఒక 4-5 సీన్స్ అలా అంత ఫాస్ట్గా చేసేసేవాళ్ళు అనమాట. దానికోసం డిఫరెంట్ లొకేషన్స్లో వెళ్ళి చేయాలి. సో షిఫ్టింగ్స్ జరగాలి, ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. సో ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ అండ్ మా సినిమాటోగ్రఫర్ సూపర్ ఫాస్ట్, ఎప్పుడు అహెడ్ ఆఫ్ ద స్కెడ్యూల్ ఉండేవాళ్ళు. సో వాళ్ళంతా అంటే అంత ప్రొడక్టివ్గా అనిపించేది ఎవ్రీడే. సో ఒక సాటిస్ఫాక్షన్తో పడుకునేదాన్ని, సూపర్గా వర్క్ చేశాను నేను అనే ఫీలింగ్ అనిపించేది. సో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో సోక్రటీస్ గారికి ఏది బాగా ఫేవరెట్ అండ్ ఏదైనా కాంప్లిమెంట్ కానీ ఏమైనా చెప్తుంటారా? అలా ఏం అసలు ఏం జడ్జ్మెంట్స్ కానీ ఏమి ఉండవా? అంత డీప్గా ఏం నా క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేయరు. హీ ఫీల్స్ తన వర్క్ తను చేసుకుంటుంది, బాగా చేస్తుంది, షీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అనేది, అంతే. ఎక్కువ చెప్పరు అనమాట. సత్య గారు మీకు అంటే దీపిక గారు ఎప్పుడైనా చెప్తుంటారా ఏది బాగుంది, ఏ క్యారెక్టర్ బాగుంది, ఏ సినిమా అంటే మీ పర్ఫార్మెన్సెస్ గురించి కానీ ఏమైనా డిస్కషన్స్ జరుగుతుంటాయి జనరల్లీ? 100% జరుగుతుంది. ఎక్కువ అంటే దేని గురించి మాట్లాడేవాళ్ళు? అంటే తను ఏముంటుంది అంటే రోజు నేను చూస్తూ ఉంటాను కదా, ఏం కొత్త చేస్తావా అని చూస్తాను. బికాస్ సీరియస్లీ అంటే ఇప్పుడు ఎవ్రీడే ఇంట్లోనే ఉంటాం కదా, మన పర్ఫార్మెన్స్ రాలే కదా ఎక్కువ చూసేది. సో అంటే దీనికి మించి ఏం చేస్తావు అని ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్, యూ డూ సంథింగ్ డిఫరెంట్ అని స్పేస్లో ఉంటుంది. అండ్ తను వెరీ వెరీ క్రిటికల్ అబౌట్ మై వర్క్. అంటే ఏదో అసలు ఫస్ట్ క్రిటిక్ తనేనా మీకు? అంటే నేను చాలా బాగా ఫస్ట్ క్రిటిక్ మీకు తనే ఉంటుంది మోస్ట్లీ. డెఫినెట్ ఎవరికైనా సరే, ఐ థింక్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ క్రిటిక్ ఉంటారు. తను అసలు ఏదో నేను తన పార్ట్నర్ అని చెప్పదు అసలు, బాగుంటే బాగుందని చెప్తే, లేకపోతే అసలు ఇఫ్ షీ సేస్ ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ అంతే. అండ్ ఇప్పుడు దీని లాంగ్వేజ్ పరంగా 5 లాంగ్వేజ్ ఆల్రెడీ ఉంది కదా, మీరు ఏదైనా వేరే అదర్ లాంగ్వేజ్ డబ్ చెప్పడం కానీ అలా ఏమన్నా ట్రై చేస్తున్నారా? లేదు. ఎందుకంటే టు గ్రో యాజ్ ఆర్టిస్ట్ అంటే కొంచెం వేరే లాంగ్వేజెస్ ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా ఇలా అంతా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువైపోయింది కదా, ఇది కూడా 5 లాంగ్వేజ్లో ఉంది కదా. సో వేరే లాంగ్వేజ్ డబ్బింగ్ కానీ అలా ట్రై చేయడం అలా ఏమన్నా? కాదు, ఒకటి ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్ వచ్చి తెలుగు స్పీకింగ్, అక్కడ తమిళ స్పీకింగ్ లేకపోతే కన్నడ స్పీకింగ్ ఉంటుంది. సో ఇఫ్ యూ నాట్ ఫ్లూయెంట్, ఇప్పుడు లెట్స్ సే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మన సినిమాలోనే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఈ సినిమాలో అతను బ్రోకెన్ తెలుగు మాట్లాడినా ఓకే, బ్రోకెన్ ఏం మాట్లాడినా ఓకే. ఇప్పుడు క్యారెక్టర్ రూటెడ్ అన్నప్పుడు నువ్వు వాళ్ళ యాక్సెంట్ రూటెడ్గా మాట్లాడాలి కదా, ప్రాపర్ రూటెడ్ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ప్రాబ్లం అవుతుంది. నాకు తెలుగు పైన పట్టు ఉంటుంది కానీ మిగతా నేను మాట్లాడగలుగుతాను, అంత రూటెడ్ లాంగ్వేజ్ రాదు. సో దానివల్ల ఐ డెంట్ డబ్. బట్ ఐమ్ హ్యాపీ దట్ సమ్మన్ ఎల్స్ ఇస్ డూయింగ్ ఇట్ ఆల్సో. అంటే రావడం ఇంపార్టెంట్ కాబట్టి రేపు పొద్దున్న ఛాన్స్ వస్తే 100%. జీబ్రా ట్రై చేసాం కన్నడలో ట్రై చేశాను, చాలా వరకు చెప్పాను. తర్వాత వాళ్ళు ఇదే పాయింట్అవుట్ చేశారు, ఎక్కడో చిన్న మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ టింజ్ మిస్ అవుతా ఉంటుంది కదా అని. దెన్ దే టుక్ అ కాల్. సో మీరు ఇప్పటివరకు చేసిన వాటిల్లో లైక్ అంటే ప్రతి సినిమాకి ఏది చేసినా కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. మీరు ఇప్పుడు ఏదైనా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో ఇంకొంచెం నేను దీంట్లో ఏదైనా బెస్ట్ చేసింటే బాగుండు, ఇంకొంచెం ఏదైనా చేంజ్ చేసింటే బాగుండు అలాని ఫీల్ అవుతా. నేను ప్రతి సినిమా అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను అయిపోయిన తర్వాత నేను ఒక సీన్ అయిపోయిందంటే రాత్రి నేను పడుకోలేను.
నాకు అదో ప్రాబ్లం ఉంది. అంటే అరే ఇక్కడ ఇలా అయ్యి ఉండి అలా వచ్చాడు ఎవడో తోసుంటే ఏదో అండ్ ఐ నో కాంట్ కంట్రోల్ ఇట్. నేను కంట్రోల్ చేయలేను, అయిపోయింది ఆ సీన్. డైరెక్టర్ అయిపోతారు సార్. అలా కాదు, అంటే నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు నువ్వు అడిగితే నాకు ప్రతి సినిమా చేయాలనిపిస్తుంది, మళ్ళీ రీషూట్ చేయాలనిపిస్తుందా? నాట్, అది నా ప్రాబ్లం. అది అలా ఉండకూడదు ఎవడు, నేను అలా ఉంటాను. పర్ఫెక్షనిస్ట్. ట్విట్టర్లో ఒకటి పిన్ చేసి ఒకటి చిరంజీవి గారి హ్యాండ్ ఇలా పట్టుకుని ఒక పోస్ట్ ఉంటుంది. అది ఎప్పుడు మీ ప్రొఫైల్ నేను చెక్ చేస్తున్నా నాకు అది టాప్ లో కనిపిస్తుంటది. ఆయన అంటే ఆ ఈవెంట్ లో మాట్లాడినప్పుడు కూడా నాకు ఎదురుగా నిలబడి చేసిన యాక్టర్ సత్యదేవ్ చాలా బాగా చేశాడు. అంటే బీయింగ్ లెజెండ్ ఒక బెస్ట్ కాంప్లిమెంట్ రావడం అలాంటి, అంటే ఒక యాక్టర్ గా మీకు అది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇచ్చిందని అనుకోవచ్చా? అంటే 100% వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్ అది నా లైఫ్ లో. ఎక్కడో వరంగల్ కాదు, అనంతపురంలోనే ఎక్కడో సరిగ్గా గుర్తులేదు, వరంగల్ అక్కడ చేస్తూ సడన్ గా నన్ను పిలిచి వర్షం పడుతుంది, తను అలా చేపట్టుకొని తను లేపి అలా చెప్పాలంటే నిజంగా చాలా గొప్ప మనిషి అయి ఉండాలి. అంటే అలా నీ కో స్టార్ గురించి నువ్వు మాట్లాడాలంటే నిజంగా అది అందరి వల్ల కాదు. ఆయన ఎందుకు మెగాస్టార్ అన్నదానికి అది ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్. అండ్ నేను ఆయనకి అంత పెద్ద ఫ్యాన్ని. ఆ రోజు నాకు అలా అనిపించింది. సో అండ్ నేను అది ఎప్పుడు అలాగే పెట్టుకుంటా, ఎందుకంటే నాకు అది గర్వంగా చెప్పుకునే ఒక ఇది కదా. కొంచెం కంపారిజన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. నేనేం దాని గురించి అన్ను. రెండు ప్యారలల్ గానే ఇది ఇన్ఫాక్ట్ నాకు తెలిసినంత వరకు ఇది ముందు స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ లోకి వెళ్ళింది, రాస్తున్నారు, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఆఫ్. అయితే రెండిట్లకి దాన్ని ఏమంటారు, మూలకథ అంటారు కదా, మూలకథ ఒకటే. బట్ ఇది సిరీస్ పరంగా దీని కాన్ఫ్లిక్ట్స్, దీని క్యారెక్టర్ ఆర్క్స్ వేరుంటాయి. అలా అంటున్నారంటే ఓకే, దట్స్ ఫైన్. వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు కాబట్టి. చూసిన తర్వాత దీని ఆర్క్స్, దీని విడిదిగా 8 ఎపిసోడ్స్, ఆర్క్స్ పెద్దవి, కాన్ఫ్లిక్ట్స్ పెద్దవి, అండ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. మూలకథ ఒకటే మేబీ, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ డిఫరెంట్. సో మీకు గంగా ఎంత పేరు తెచ్చి పెడుతుంది అని అనుకుంటున్నారు, లైక్ మీ క్యారెక్టర్ పరంగా, మీరు చేసిన హార్డ్ వర్క్ పరంగా? సేమ్ రొటీన్ క్వశ్చన్ అని అనొద్దు, బట్ ఐ హావ్ టు కన్క్లూడ్ దట్ గంగా ఎంత పేరు తెచ్చి పెడుతుంది అని అనుకుంటారు. సో అంటే నాకు ఈ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఒకవైపు టీచర్ తను, ఇంకొక వైపు యంగ్ అండ్ బద్రితో ఒక లవ్. సో అది ఒక బ్యాలెన్స్గా చేయాలి నేను. ఎక్కువగా అంటే తను పక్కన పిల్లలు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి నేర్చుకునేలాంటి ఒక మోటివేషన్ ఇచ్చేలాంటి ఒక పర్సన్ కదా. సో అది బ్యాలెన్స్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి, ఆ మీటర్స్ పర్ఫెక్ట్గా చేయాలి, ఇదే ఎక్కువ ఉండింది. ఎంత పేరు తెచ్చి పెడుతుంది అంటే ఐ డోంట్ నో, పీపుల్ విల్ రియలీ లవ్ గంగా. ఐ లవ్డ్ హర్ క్యారెక్టర్. ఇన్ జనరల్ నాకు ఏదన్నా ఒకటి జరిగితే దానికోసం వెళ్ళి ఫైట్ చేయాలి అలా అనిపిస్తుంది. సో నా మూవీస్ అన్నిట్లో ఏదైనా ఒక కొంచెమైనా ఇన్స్పైర్ చేసేలాంటిది ఏదన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో హ్యాపీ దీంట్లో కూడా అలా ఒక రోల్. సత్య గారు, ఫైనల్లీ అంటే మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, మీరు అనుకున్న క్యారెక్టర్స్ అంటే ఇంతవరకు పడ్డాయా, ఆర్ ఎల్స్ ఇంకా మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్, అంటే నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ చేయాలని ఉంది, సో నేను ఇవి చేస్తే బాగుంటుందని అలా ఏమైనా ఉన్నాయా మైండ్లో? ఉన్నాయి, చేస్తున్నాను కూడా. పేర్లు అయితే రివీల్ చేయలే, మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చేస్తున్న రెండు నేను ఇప్పుడు చేయనివి. అరే నన్ను ఎవరైనా ఇలా చూస్తే బాగుండు అనుకున్నది. ఫుల్ బాటిల్ అలానే ఉంటుంది. ఫుల్ బాటిల్ ఆబ్వియస్లీ, సారీ ఫుల్ బాటిల్ కూడా ఒకటి నెక్స్ట్ చేస్తున్నాను. అది కూడా అది ఫుల్ ఫన్, కంప్లీట్ ఫన్ ఫిల్మ్ అది. అంటే ఈ రోజు వరకు నేను చేయలేదు అది. నాకు వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ప్రతిదీ ఎప్పుడు చేయాలనిపిస్తూ ఉంటుంది. లక్కీగా నెక్స్ట్ వస్తున్న 4 ఎప్పుడు చేయలేదు. సో ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. సో ఆగస్ట్ 8న అమెజాన్లో వస్తుంది, డెఫినెట్లీ మీరు మిస్ అవ్వద్దు. అండ్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.